యాక్చువల్‌గా సంక్షేమ పథకాలు గానీ ఇప్పుడు దాకా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్న సీఎంల్లో 90% మేనిఫెస్టోని అమలు చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి, జగన్ మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. ఎందుకంటే 100% సంక్షేమము, పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కుట్రలు కుతంత్రాలతో పెట్టిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు. అది ఆంధ్రజ్యోతి, టీవీ5 వాటిలోనే డెవలప్మెంట్ ఉందో తప్పితే జనాల్లో డెవలప్మెంట్ లేదు. యాక్చువల్‌గా కూటమి కాదు, ఎన్ని కూటములు వచ్చినా కానీ యాక్చువల్‌గా పేద ప్రజలు కానీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏమైనా ఆలోచిస్తారంటే మాకు సంక్షేమం వచ్చిందా లేదా, లేకపోతే మేమందరం బాగున్నామా లేదా. కరోనా టైంలో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇండియాలో ఉన్న ఏ స్టేట్లో కూడా ఎవ్వరూ చేయనంతటువంటి హెల్ప్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకని పేద ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. యాక్చువల్గా ఒకటి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పేద ప్రజలను నమ్ముకున్నాడు. జనం ఏదేదో మాట్లాడతారు, కానీ ఇక్కడ యుద్ధం వచ్చేసేసి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి యుద్ధం. ఈ యుద్ధంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి సక్సెస్ సాధించాడు. కూడు గుడ్డు లేనోళ్ళు, లేనివాళ్ళు, అన్నీ ఉన్నోళ్ళు పెత్తందారులకి లేనోళ్ళకి జరిగేది యుద్ధమే ఇది. 100% తేడా ఉంది. 100% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో 20% అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు.